ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. రాజకీయ నాయకులు వ్యాపారాలు చేయొచ్చు, కాంట్రాక్ట్ల, బిజినెస్లా, లేకపోతే పరిశ్రమల, ఇవన్నీ నడుపుకోవచ్చు. కానీ పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, రియల్ ఎస్టేట్ లాంటి వాళ్ళు కనుక ఈ రంగంలోకి అడుగు పెడితే వాళ్ళ వ్యాపారాలతో చెలగాట పడతారు, వాళ్ళ జీవితాలతో చెలగాట పడతారు. దానికి సజీవ సాక్ష్యం అమర్ రాజా బ్యాటరీస్కి సంబంధించి జయదేవ్ గల్లా ఎలాంటి ఇబ్బంది పడ్డారు వైసీపీ హయాంలో చూసాం. అదే సందర్భంలో వాళ్ళకి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమరావతి ప్రాంతంలో ఎలాగ అల్లల్లాడిపోయారు అన్నది చూసాం. ఇప్పుడు సీన్ రివర్స్. ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి వ్యాపారాలు స్ట్రక్ అయిపోతున్నాయి. దానికి సాక్ష్యం చెవిరెడ్డి వాళ్ళ వ్యాపారాలు స్తంభింపచేయడం ఒక ఎత్తు. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మొన్నటిదాకా విశాఖ ఎంపీగా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి బిల్డర్ ఎంవివి సత్యనారాయణకి ఊహించని షాక్ ఇచ్చారు. పోలీస్ కేసు నమోదైంది. ఈ నెల 22న విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఆడిటర్ జీవీల మీద 6వ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. హైగ్రీవా భూముల వ్యవహారాల ఫిర్యాదుల ఆధారంగా ఈ కేసులు నమోదైనవి. ఎఫ్ఐఆర్ నెంబర్ 227/2024 కింద 10 నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టారు పోలీసులు. దీంతో వెంటనే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ. అంటే ఆంధ్రప్రదేశ్లో వ్యాపారాలు చేసేవాళ్ళు రాజకీయాల్లోకి వస్తే చివరికి వాళ్ళ వ్యాపారాలను వదులుకోవాలి, లేకపోతే సంపాదించుకున్నదంతా వీళ్ళకి వదులుకుని వెళ్ళిపోవాలి. ప్రస్తుతం అది పరిస్థితి.